ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా మాఘమాసంలోకి వచ్చేస్తున్నాము. అవునమ్మా. మరి ఈ మాసం యొక్క విశిష్టత, అనుసరించాల్సిన విధి విధానాలు ఒక్కసారి మీ మాటల్లో చెప్తే మేమంతా కూడా నేర్చుకొని దాన్ని ఫాలో అవుతాం. అమ్మా, ప్రతి నెలకి కూడా అంటే చాంద్రమానాన్ని అనుసరించి మనం నెల లెక్క కట్టుకుంటాం కనుక ఆ పేరు ఎలా వస్తుందంటే, పూర్ణిమ నాడు చంద్రుడు ఏ నక్షత్రం సమీపంలో ఉంటే ఆ దానికి అటు 15 రోజులు ఇటు 15 రోజులు ఆ పేరు వస్తుంది. ఏ మాసం గురించి చెప్పుకున్నా మనం చెప్పుకునేటటువంటి మాట. అందులో మఖ నక్షత్రానికి సమీపంలో ఉండేటటువంటి పూర్ణిమ ఏదైతే ఉందో చంద్రుడు, అటువంటి నెలకి మాఘమాసం అని పేరు. అంటే మఖ అనేది మఘగా కూడా మనకు అక్కడక్కడ కనిపించే అవకాశం ఉంది. అందువల్ల మఖా నక్షత్రానికి ప్రాధాన్యం. మఖా నక్షత్రంలో సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు ఆ సమయంలో. అవునమ్మా. అలాగే సరిగ్గా ఈ మాసం ఎప్పుడు వస్తుంది అంటే, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనప్పుడు వస్తుంది. మకర సంక్రాంతి తర్వాత వస్తుంది. అంచేత సూర్యుడు ఉత్తరాయణానికి బయలుదేరుతూ ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి, అంటే తీక్ష్ణంగా భయపెట్టే స్థితి కాదు, ఉండదు. ఆయనకు ఉండవలసిన శక్తి అంతా అధికంగా ఉంటే మనకి బాధ కలిగించేది కదా. బాధ కలిగించేది కాక మనకు అనుకూలంగా ఉండే ఉచ్చ స్థితిలో ఉండేటటువంటిది ఈ మాఘమాసంలో. అలాగే మకర మాసం సౌరమానాన్ని అనుసరించి ఈ రెండు దరిదాపుల్లో కలిసే ఉంటాయి. అందువల్ల ఈ నెల చాలా గొప్ప ప్రాధాన్యం కలిగింది. దేనికి అంటే, సూర్యుడు ఆత్మకారకుడు అని చెప్తాం. ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉండే మఖా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు మనసు కూడా చక్కనైనటువంటి పద్ధతిలో ఉంటుంది అని దీన్ని మనం అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇక్కడి నుంచి ఏది చేసినా బాగుంటుంది. అసలు నిజానికి ముక్కనుము అని ఒకటి చెప్తాం. కనుము మర్నాడు వచ్చేది. అవునమ్మా. ఆ ముక్కనుము ఏమిటి అంటే, మనం పెద్దగా పండగ చేసుకోం, దాన్ని పేరైతే వింటాం కదా. అంటే మకర సంక్రమణం రోజున సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేయడం మొదలు పెడతాడు. కనుము ఆ పండగ తరువాత ఉండేటటువంటి రోజు, కాస్త విశ్రాంతి తీసుకునేటటువంటి రోజు. అంటే అర్థం కావడం కోసం వివరం చెప్పట్లా నేను. ఆ మర్నాడు ఉండేది ముక్కనుము. ఆ ముక్కనుము నాడు అన్ని రకాలైనటువంటి వ్రతాలు, పూజలు మొదలైనవన్నీ మొదలు పెడతారమ్మా. సాధారణంగా మొదలు పెట్టేది అప్పుడే. అయితే అది ఎప్పుడు మొదలు పెడతారంటే, రథసప్తమి నాడు మొదలు పెట్టడం మనం చూస్తూ ఉంటాం. అదేమిటండి, ముక్కనుము నాడు ఉత్తరాయణం వచ్చేసింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మొదలు పెడతారంటే, మనకి సౌరమానానికి చాంద్రమానానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది కనుక ఇప్పుడు మనకి తేడాలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు మకర సంక్రమణం రోజునే రథసప్తమి కూడా వచ్చే పద్ధతి ఉండేది. అంటే ఎప్పుడూ అని కాదు, కొన్ని నెలలు వస్తుంది, కొన్ని సంవత్సరాలు వస్తుంది, కొన్ని సంవత్సరాలు రాదు. అట్లా చేసి వ్రతాలన్నీ మొదలు పెట్టేటటువంటి రోజు. అందుకే ముక్కనుము నాడు మాత్రం తప్పనిసరిగా బొమ్మల నోము లాంటిది మొదలు పెడతారు. రథసప్తమి నాడు మిగిలినటువంటి వ్రతాలు, ఏదో 16 ఫలాలు నోమంటారు, పువ్వు తాంబూలం, పండు తాంబూలం అంటారు, ఇట్లా ఎన్నో రకాల వ్రతాలు ఉన్నాయి కదా. ఈ వ్రతాలన్నీ మొదలు పెట్టేటటువంటిది వీలైనంత వరకు రథసప్తమి నాడు. అంటే శుభకార్యాలకి ప్రారంభం. మఖాది పంచకం అని ఒక మాట ఉంది. అంటే మఖా నక్షత్రంతో మొదలుపెట్టి 5 నెలలు శుభకార్యాలు ఉంటాయి. అంటే మాఘమాసంతో మొదలుపెట్టి మాఘం, ఫాల్గుణం సంవత్సరం అయిపోతుంది, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఈ 5 నెలలు అన్ని శుభకార్యాలు జరుగుతాయి. అన్నిటికీ ముహూర్తాలు ఉంటాయి. మళ్ళీ ఆషాఢం వచ్చిందంటే శూన్యమాసం. అక్కడి నుంచి 5 నెలలు అయిన తర్వాత మళ్ళీ పుష్యమాసం వచ్చిందంటే శూన్యమాసం. ఇటు పుష్యమాసం, ఇటు ఆషాఢ మాసం శూన్యమాసాలై అటు 5 నెలలు, ఇటు 5 నెలలు ఉంటాయి. ఉత్తరాయణంలో ఉన్నటువంటి ఈ 5 నెలలు శుభకార్యాలకి ప్రసిద్ధి. మామూలుగా ఒడుగులు, ఉపనయనాలు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాయనంలో చేయరు. ఇక మొదలవుతాయి పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఇంటికి పునాది వేసి శంకుస్థాపన చేయడం,
ఇలా గనక ఈనాడు మాఘమాసంలో గనక ఇంటికి శంకుస్థాపన చేసినట్టయితే అసలు ధనధాన్యాభివృద్ధి చెప్పడానికి వీలైనంత ఉంటుంది అంటారు. అంచేత మఖ నక్షత్రానికి ప్రాధాన్యం ఉంది. ఇది ఉత్తరాయణ ప్రారంభంలోనూ ఉంది. అందులో మకర రాశి అంటే సౌరమానాన్ని అనుసరించి మకర మాసం ఏదైతే ఉందో అంటే 30 రోజులు జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14 దాకా ఉండేటటువంటి 14 కూడా 13 దాకా ఉండేటటువంటి మాసం ఏదైతే ఉందో ఈ మాసం అంతా మకర మాసం సౌరమానాన్ని అనుసరించి ఈ రెండు కలిసి ఉన్నటువంటి రోజులు పరమ పవిత్రమైనటువంటివిగా పరిగణించబడుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? అవి వాటికి గొప్ప చెప్పాం, అవి గొప్ప ఉంటే మనకేమిటిట, మనమేం చేయాలి? మనకేం కావాలి? మాఘమాసంలో ప్రాధాన్యం వహించేటటువంటిది స్నానం. మాఘ స్నానాలను ఒక పదం మనం వాడుతూ ఉంటాం. ఈ మాఘమాసం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజెప్పేటటువంటివి ఆయా పురాణాల్లో ఆ పురాణాల్లో ఉన్నవన్నీ తీసుక చోట చేర్చి మాస పురాణాలన్నీ ఉన్నాయి కదా, దాంట్లో మాఘ పురాణం అనే పేరుతో కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ పవిత్రమైనటువంటి మాఘమాసంలో మనకి చాలా పుణ్యదినాలు ఉన్నాయి. ఆదివారాలన్నీ మాఘపాదివారాలు అనే పేరుతో చాలా ప్రసిద్ధి వహించాయి. అలాగే రథసప్తమి, భీష్మాష్టమి, ఆ తర్వాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటాం మనం. ఆ తర్వాత వచ్చేటటువంటి మాఘ పూర్ణిమ, ఇవన్నీ చాలా విశిష్టమైనటువంటి రోజులు. ఇన్ని విశిష్టం అంటే 4 ఆదివారాలు, అప్పుడప్పుడు 5 వస్తాయి. ఆ తర్వాత 2, 3 మొత్తం కలిపింది, మధ్యలో శ్రీ పంచమి, ఒక 10 రోజులు మొత్తానికి శుభప్రదం. ఈ 10 రోజులు కూడా పూర్ణిమ లోపలే 8 దాకా పూర్ణిమ లోపలే వచ్చేస్తాయి. ఇన్ని పవిత్రమైనటువంటి రోజులు ఉన్నటువంటి మాసం, అందువల్ల మాఘమాసం పవిత్రం. అలాగే సముద్ర స్నానాలకు కూడా అకామావై అని చెప్తూ ఉంటారు. అందులో సముద్ర స్నానం చేయాల్సినటువంటిది మాఘ పూర్ణిమ. ఎప్పుడు పడితే అప్పుడు సముద్రంలో స్నానం చేయకూడదు అని పెద్దలు చెప్పేటటువంటి మాట. అంటే దానికి అనేకమైనటువంటి మనకి పురాణాల్లో చెప్పేవన్నీ కూడా జాగ్రత్తగా గమనించినట్టయితే సరిగ్గా శాస్త్రీయంగా కూడా మనకి పనికొచ్చేది. అంటే ఆటు పోటు మొదలైనటువంటివన్నీ గమనించి సముద్రంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి చేరేటటువంటి నదులు, ఆ నదుల నీళ్లు చేరడం, వాటి వల్ల సముద్రంలో వచ్చే మనకి తెలియవు, మనం కంటితో చూసి చెప్పలేం అటువంటి మార్పులు, ఆ మార్పులను అనుసరించి వచ్చేటటువంటి ప్రయోజనాలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ రోజుల్లో స్నానం చేయాలో నియమించడం జరిగింది. మాత్రమే చేయాలి, ప్రతిరోజు సముద్ర స్నానం చేయకూడదు. ఓకే అమ్మా. ఇంకా ఈ మాసం అంతా మనం ఎలాంటి విధి విధానాలు? అదే చెప్తున్నా, ఈ మాసం అంతా సముద్ర స్నానాలకు కూడా ప్రధానమైనటువంటి చెప్పాం కదా. ఇక ఈ మాసం అంతా చేయవలసింది ఏమిటంటే మాఘమాసంలో స్నానానికి ప్రాధాన్యం. విష్ణు పూజ చెయ్యాలి అని చెప్పారు. అంటే సూర్యుడు ప్రధానంగా అనుకున్నాం కదా, ఆ సూర్య మండల మధ్యవర్తి అయినటువంటి వాడు నారాయణుడే కదా. అంచేత విష్ణుమూర్తి యొక్క పూజ చెయ్యాలి అనేటటువంటిది మనకి లోకంలో వ్యాప్తిగా ఉంది. ఇప్పుడు స్నానం ఎందుకు చేయాలి, అది కూడా ఒక పెద్ద ప్రధానమైనటువంటి లక్షణం. ఇది ఎందులో వస్తుందంటే శిశిర ఋతువు ప్రారంభంలో ఉంది. ఇది మాఘం పాల్గొనం 2 శిశిర ఋతువు. శిశిరము అంటే బాగా శుష్కింపజేసేది అని అర్థం. ఒళ్ళంతా బెగదీసుకుపోతుంది. బెగదీసుకుపోయింది అంటే శక్తి తగ్గదు, లోపల ఉన్నటువంటి తడంతా పోయి ఊబకాయం అంటారే, ఊబకాయం పోయి శరీరం చాలా బాగా తయారవుతుంది. ఈనాటి వాళ్ళకి అర్థం కావాలంటే చెప్తాను, టోనప్ అవుతుంది బాడీ. అంటే శరీరంలో ఉన్న కండలు తగ్గవు, బలం తగ్గదు, కానీ ఏమవుతుంది, టోనప్ అవుతుంది. బరువు కూడా తగ్గదు, సన్నబడతారు. బరువు తగ్గకుండా సన్నబడేటటువంటిది ఉండేది ఈ మాసంలో. ఇలా ఉండేటటువంటి ఈ మాసం అంటే ఆరోగ్యాన్ని చాలా బాగా కలిగిస్తుంది. ఇట్లా కలిగించేటటువంటి సమయంలో సూర్యోదయానికన్నా ముందు గనక నదిలో గాని, చెరువులో గాని, లేదంటే ఇంకా కూపం ఇంట్లో ఉన్నటువంటి బావిలో గాని, భూమితో సంబంధం ఉన్నటువంటి నీళ్లు, అది లెక్క. అటువంటి వాటితో తప్పనిసరిగా సూర్యోదయానికన్నా ముందు స్నానం చేయాలి. సూర్యుడు ఉదయించే సమయం లోపల స్నానం చేసి సూర్యోదయం అవుతూ ఉండగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ప్రధానం.
సూర్యుడు ప్రధానంగా అనుకున్నాం కదా ఈ నెలంతా. అవునవును. అందుకని ఆ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అదేమిటండి మేము ఈ అర్ఘ్య ప్రదానం అదంతా నేర్చుకోలేదు. ఉమ్. ఒక అలా ఉండేటటువంటి కుటుంబాల్లో కూడా ఆడవాళ్ళకి అర్ఘ్య ప్రదానాలు అవి ఏమీ చెప్పలేదు కదా, అవునవును. చెప్పలేదు. మరి మాకేమిటండి ఒక్క మగవాళ్ళకి అందులోనూ ఇలాంటి ఉపదేశాలు పొందిన వాళ్ళకి మాత్రమే ప్రయోజనం ఉందా, మేమంతా పనికిరాని వాళ్ళమా? వెంటనే ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. ఉమ్. ఏం లేదండి, సూర్యుడు వంక తిరిగి నమస్కారం చేసుకుని వీలైతే ఓ చారెడు నీళ్ళు ఇచ్చేయడం అంతే. ఉమ్. అది ఇవ్వలేకపోయినా సూర్యుడు వంక చూసి నమస్కారం నమస్కారం చేసుకున్నా చేసుకుంటే చాలు. చాలు. సూర్యోదయ సమయానికన్నా సరిగ్గా ముందు, మరీ కార్తీక మాసంలో లాగా 3:30-4కి చేయక్కర్లా, ఇప్పుడు ఉమ్. కొంచెం ముందు, ఉమ్. ఒక జాము ముందు స్నానం చేసేసి ఆ సూర్యోదయ సమయానికి సూర్యుడి వైపు తిరిగి నమస్కారం చేసుకున్నట్టయితే చాలా ఫలితం ఉంటుందని, ఈ నెలలో దానాలు చేస్తే కూడా చాలా మంచిది అంటారు. ఇది ఎప్పుడూ ఉండేదే, ఆ. అందులో ఈ నెలలో మరీ మంచిదిగా చెప్తారు. ఇటు కార్తీక మాసంలో చేస్తే మీరు చూడండి, మళ్ళీ మార్గశిర మాసంలో ఎక్కడ దానాల గురించి చెప్పాల, అవును. వద్దన్నా చేస్తారు అప్పుడు. అవును. ఎందుకంటే పంటలు ఉంటాయి కదా, మనకి సంక్రాంతి నెలబట్టినప్పుడు పంటలు ఉంటాయి, చేతిలో వద్దన్నా పంట ఉంటుంది చేస్తూ కదా. ఉంటారు. అవును. ఇప్పుడు చేయడం ప్రధానంగా చెప్తారమ్మా. ఓపిక ఉన్న వాళ్ళు మాఘపురాణం కూడా చదువుకోవచ్చు. మాఘపురాణం అనేది ప్రత్యేకంగా కాదు, అన్ని పురాణాల్లోనూ మాఘమాసం యొక్క ఘనతను గురించి చెప్పేటటువంటివన్నీ క్రోడీకరించి చెప్పినటువంటిది. ఇది పంటలు చేతికి వచ్చి ఉంటాయి, ప్రకృతి అంతా ఇప్పుడే చిగుళ్ళు వస్తూ ఉంటాయి, పూలు అవి ఎక్కువ ఉండవు. అవునవును, చిగురిస్తూ ఉంటుంది. ఆకులు రాలిపోతూ ఉంటాయి, చిగుళ్ళు వస్తూ ఉంటాయి. రాబోయే వసంతాన్ని ధరించినటువంటి గర్భవతి అయిన స్త్రీలాగా ప్రకృతి అంతా కనపడుతూ ఉంటుంది. అబ్బా, ఎంత బాగా వర్ణించారమ్మా. అంటే చెట్టు మోడుగా ఉంటుంది, ఆకులు రాలి కానీ మోడు అయిందంటే ఎలా ఉంది, గర్భవతి అయిన స్త్రీలా ఉంటుంది. రేపు పొద్దున దాని నుంచి చిగుళ్ళు, పూలు, పళ్ళు అన్ని వచ్చేస్తాయి. ఆ విధంగా ఉండి అక్కడక్కడ మామిడి చెట్లన్నీ చిగుళ్ళు వస్తాయి, ముందే వచ్చేస్తాయమ్మా. అవును. వసంత ఋతువుకి ఎక్కువ ఉంటాయి, పూత అది వస్తుంది, చిగుళ్ళు రావడం మొదలు పెడుతూ ఉంటాయి, మామిడి మొదలైనవి. కోకిలలు సిద్ధపడుతూ ఉంటాయి, మేము ఇంకా కూతలు కుయ్యాలి, అవునవును. మేము తినాలి, పుట్టింటికి వెళ్ళాలి అని. అది రాబోయే వసంతానికి ఇది స్వాగతం చెప్పేటటువంటి సింహద్వారంలా ఉంటుంది అని మాఘమాసం గురించి చెప్తారు. నిజంగా చలి వెనకబడుతుంది, ఎండలు తీవ్రంగా ఉండవు, నులివెచ్చగా ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఏది చేసినా బాగుంటుంది. ఎండలు శుభప్రదం. బాగా ఉన్నాయనుకోండి, చేయలేకపోతాం. కాసేపు జపం చేయగానే చెమట పట్టేస్తుంది, అవునవును. చెమట పట్టేసి నీరసం వచ్చేస్తుంది, శరీరంలో ఉన్న శక్తి అంతా కారిపోతుంది. ఇప్పుడు అట్లా కాదు, శీతాకాలం ఏమో చలేసిలో ముడుచుకుపోతాం, అది ఉండదు. ఉండకుండా ఎంత చేసినా శరీరంలో ఉన్న శక్తి హరించదు, అట్లా అని ఇబ్బంది పెట్టదు. చాలా అనుకూలమైన కాలం కనుక దీన్ని చాలా చక్కగా సాధనలు మొదలు పెట్టుకోవడానికి పనికొచ్చాయి. తప్పకుండా.